ఎస్సీ వర్గీకరణలో రాజ్యాంగబద్ధంగా మాలలకు రావాల్సిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య అన్నారు. కాన్స్టిట్యూషన్ డేను పురస్కరించుకొని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ వర్గీకరణ ద్వారా రోస్టర్ పాయింట్లను 15% రిజర్వేషన్లో మాలలకు 5% ఇచ్చారని అన్నారు. కానీ అవి అమలు కావటం లేదన్నారు. ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని సవరించి మాలల జనాభా ప్రాతిపదికన రోస్టర్ పాయింట్లను కల్పించాలని డిమాండ్ చేశారు. దేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నారని, అంబేద్కర్ వాదులు ఆ కుట్రలను తిప్పికొట్టాలని చెన్నయ్య అన్నారు. ఎంతో మంచి రోజు, రాజ్యాంగం వచ్చిన రోజు, అమలు పరిచే రోజు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే అందరి వీణ ఉంది. రాజ్యాంగాన్ని అగ్ర కులాల నాయకులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ రాజకీయంగా ఆడుకుంటున్నారు. రాజ్యాంగాన్ని తూట్లు కొట్టిన వాళ్ళను సామాన్యంగా ఇడవము. అందుగురించి రాజ్యాంగాన్ని కాపాడాలంటే అందరి లెవెల్లో ఉండాలి, అందరి పట్టుండాలి. లేకపోతే రాజ్యాంగం కాపాడుకోకపోతే మనం బతికుడుక లాభం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి రాజ్యాంగాన్ని రాసి మన చేతిలో పెడితే ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే శక్తి మనకు ఉండాలని కోరుకుంటున్నాను. అందుగురించనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిండు, ఆయన పిల్లలు పోయినా, ఆయన కథలు పోయినా ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి, ఆయన కష్టపడి రాసిన రాజ్యాంగాన్ని మనం ఇన్ని కోట్ల మంది ఉండి మనం కాపాడుకోకపోతే దండగాని కూడా మీకు మనం చేస్తున్నాం. అందుగురించనే మాలలకు జరిగిన అన్యాయాన్ని, మాలలకు జరుగుతుంది అన్యాయాన్ని రాజ్యాంగం చట్టం చేయలేదు, చట్టం తప్పించి చేసింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎక్కడ చెప్పలేదు. అందుగురించనే దానినే ఏది రోసర్ పాయింట్ పెట్టి సవరించాలి. ఈ సీఎం గారు, మన రేవంత్ రెడ్డి గారు, మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ మాకు మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాం. అందుగురించనే మా రోసర్ పాయింట్ను సవరించాలి మీ దృష్టికి చేస్తున్నాం. లేకపోతేనంటే పెద్ద ఎత్తున ఇందిరా పార్కులో నిరారదీక్ష చేస్తాం.